ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి నేను కొన్ని లేసెస్ని అయితే చూపిస్తున్నానండి. చెప్పాలంటే నేను డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ మా పాపకి లెహెంగాస్ కానీ ఓన్గా డిజైన్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి నేను ఇట్లా ఒకేసారి అయితే లేసెస్ని అవి కొనుక్కొని దానికి తగ్గట్టు అయితే డిజైన్ చేసుకుంటూ ఉంటానన్నమాట. సో నేను ఇప్పుడు చూపించే ఈ లేసెస్ అన్నీ కూడా నేను అమీర్పేటలో తీసుకున్నానండి. అమీర్పేటలో వచ్చేసి సంతోష్ మాత టెంపుల్ ఉంటుంది కదా, ఆ టెంపుల్కి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో ఉంటుందన్నమాట ఈ షాప్ అనేది. నేమ్ అయితే నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదండి. నేను ఒకేసారి నంబర్ ఆఫ్ అయితే తీసుకున్నాను. ఆల్రెడీ ఒక వీడియోలో కొన్ని చూపించి పోస్ట్ చేసేసాను అనుకున్నానండి. సో ఒకటే వీడియో అయితే లెంతీ అయిపోతుంది కాబట్టి మళ్ళీ కొన్ని అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను అనమాట. సో ఇవన్నీ కూడా చాలా తక్కువ బడ్జెట్లో ఉన్నాయి అండ్ మనకి చూడటానికైతే లుక్ వైజ్గా చాలా బాగున్నాయి. సో లేట్ ఎందుకు చూసేయండి. సో ఫస్ట్ వచ్చేసి ఈ గోల్డ్ కలర్ది చూడండి, ఇట్లా ఫ్లవర్స్ లాగా వచ్చిందనమాట. డిజైన్ కూడా మధ్యలో అంతా కూడా కట్ వర్క్ స్టైల్లో వచ్చింది. సో ఇలా కనిపిస్తుంది కదా డిజైన్ అనేది మీకు. సో ఇదనమాట, ఇది మనకి టోటల్ ఇలా బండల్గా తీసుకోవాలండి. బండల్కి వచ్చేసి మనకి 9 మీటర్స్ వరకు అయితే ఉంటుంది, అంటే ఒక శారీకి బ్లౌజ్ హ్యాండ్స్కి వేసుకోవచ్చు అనమాట. సో దీని కాస్ట్ వచ్చేసి నాకు 300 రూపీస్ పడిందండి. వర్త్ఫుల్ అనిపించింది, బాగుందనమాట. అండ్ మనకి ఇది జరీ లేస్ కాబట్టి మనం ఎలాంటి దానికైనా మ్యాచ్ చేసుకోవచ్చు, ఎలాంటి కలర్కైనా కూడా బాగుంటుంది. హాఫ్ శారీకి కానీ లెహెంగాకి కానీ లేదు అంటే శారీకి కూడా మనం చక్కగా యూస్ చేసుకోవచ్చు. సో నేను ఒకేసారి నంబర్ ఆఫ్ అయితే తెచ్చుకున్నానండి. సో అందులో ఇదొకటి అనమాట. నెక్స్ట్ ఇది కూడా జరీ వచ్చేసి కట్ వర్క్ వచ్చిందండి. ఇవి వచ్చేసి 2 బండల్స్ తీసుకున్నాను. ఇది ఆల్రెడీ లాస్ట్ టైము వీడియోలో అయితే చూపించానండి. సో 2 బండల్స్ ఎందుకు తీసుకున్నాను అని అంటే మనం లెహెంగాకి చున్నీకి మొత్తం డిజైన్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు, లేదు ఒకళ్ళు శారీకి ఒకళ్ళు లెహెంగాకి చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో 2 బండల్స్ తీసుకున్నానండి. ఇది కూడా అంతే, మనకి జరీ కాబట్టి ఎలాంటి కలర్కైనా పేరప్ చేసుకోవచ్చు. లీఫ్ డిజైన్ వచ్చింది, కట్ వర్క్లో వచ్చిందనమాట. మనకి జరీ బాగుంది, మధ్యలో ఇట్లా కాపర్ కలర్తో అయితే ఈ లీఫ్ని అనేది ఎలివేట్ చేశారు. సో ఇది బండల్ వచ్చేసి 250 రూపీస్ పడిందండి ఈచ్ బండలు. సో ఇది కూడా డిజైన్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది కూడా గోల్డ్ లేసేనండి, గోల్డ్ కలర్ లేదే, కాకపోతే ఏంటంటే దీనికి మిర్రర్స్ కూడా వచ్చినాయి అనమాట. సో ఇది అనేది మనకి ఇట్లా ఫోల్డింగ్ అనేది అయిపోతుంది. సో ఇట్లా మిర్రర్ వచ్చింది, కింద వచ్చేసి ఇలా కట్ వర్క్ స్టైల్లో వచ్చింది. సింపుల్గా ఉంటుంది. ఇదేంటంటే చక్కగా మనం హాఫ్ శారీకి డిజైన్ చేసినా చాలా బాగుంటుంది అన్న ఉద్దేశంతో అయితే తీసుకున్నాను. ఇది కూడా అంతేనండి, బండల్ వచ్చేసి మనకి 9 మీటర్స్ ఉంటుంది అనమాట. దీని ప్రైస్ వచ్చేసి నాకు 250 రూపీస్ పడిందండి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది కూడా గోల్డ్ కలరేనండి. ఎక్కువగా నేను గోల్డ్ కలర్ని చూస్ చేసుకుంటాను, ఎలాంటి కలర్కైనా మ్యాచ్ అవుతుంది కాబట్టి. సో డిజైన్ అయితే ఇలా వస్తుందండి, కట్ వర్క్ స్టైల్లో వస్తుందన్నమాట. ఇలా డిజైన్ అనేది కట్ వర్క్ స్టైల్లో వచ్చి ఇలా ఉంటుంది, కొంచెం బ్రాడ్గా ఉంటుంది అనమాట బోర్డరు. మనం లెహెంగాకి కానీ శారీకి కానీ చేసుకోవచ్చు. ఇది కూడా టోటల్ 9 మీటర్స్ ఉంటుంది. 300 రూపీస్ అయితే పడిందండి లేస్. సో ఇది కూడా అంటే గోల్డ్ షేడ్లోనే కొంచెం అంటే కాపర్ షేడ్ కూడా మిక్స్ అయినట్టుందండి. అండ్ బ్రిక్ టైప్లో ఉందన్నమాట. డిజైన్ చూడండి, సింపుల్గా ఉంది. ఇలాంటివి ఏంటంటే మనకి సాఫ్ట్గా ఉంటాయి అనమాట, గుచ్చుకోకుండా. ఇది కూడా 9 మీటర్స్ ఉంటుందండి. ఇది చాలా తక్కువ ప్రైస్ అనమాట, 120 రూపీస్కే వచ్చింది 9 మీటర్స్. చాలా బాగుంది. ఇది హాఫ్ శారీకి కానీ లేదు శారీకి కానీ చక్కగా సింపుల్గా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసి వైలెట్ షేడ్ అండి. చూడండి ఇలా సింపుల్ లేస్ అనమాట. మనకి ఇట్లా టోటల్గా బండల్లో 9 మీటర్స్ ఉంటుంది. ఇలా సింపుల్ది హాఫ్ శారీ కానీ లేదు ఫ్రాక్స్కి కూడా చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలు షార్ట్ ఫ్రాక్స్ కానీ అలా కూడా వేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి నాకు 120 రూపీస్ పడిందండి. చాలా బాగుంది అనిపించింది, సింపుల్గా ఉంది. బట్ మనకి ఇలా మధ్యలో కూడా స్టోన్స్ కూడా వచ్చినాయి కాబట్టి లుక్ వైజ్గా కూడా బాగుంది. నెక్స్ట్ ఇది కూడా సింపుల్ లేస్ అండి. పైన వచ్చేసి ఇలా జరీతో కర్వ్ లైన్ లాగా వచ్చింది, కింద వచ్చేసి వెల్వెట్ ఫ్యాబ్రిక్తో ఇచ్చారనమాట. బ్లాక్ కలర్ ఇది. సో ఇది కూడా దేనికైనా పేరప్ చేసుకోవచ్చు, సింపుల్గా వేసుకోవచ్చు, హాఫ్ శారీకి కానీ శారీకి కానీ అని తీసుకున్నాను. ఇది వచ్చేసి 120 రూపీస్ పడిందండి. 9 మీటర్స్ ఉంటుంది దీంట్లో కూడా. నెక్స్ట్ ఈ లేస్ చూడండి, మజెంటా అండ్ సిల్వర్ షేడ్లో ఉందన్నమాట. డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. మనకి ఇట్లా కర్వ్ లైన్ లాగా వచ్చింది, అంటే ఇటు నుంచి చూసినా మనకి డిజైన్ సేమ్గా కనిపిస్తుంది అండ్ ఇటు నుంచి చూసినా సేమ్గా కనిపిస్తుంది. అంటే మనం కింద సైడ్ ఈ కలర్నైనా యూస్ చేయొచ్చు, లేదంటే సిల్వర్ షేడ్నైనా యూస్ చేసుకోవచ్చు అండి. సో ఇది కూడా బాగుందని చెప్పి తీసుకున్నాను. ఇది కూడా 9 మీటర్స్ అయితే ఉందండి. 9 మీటర్స్ ఏంటంటే మనకి టోటల్గా శారీకి అండ్ బ్లౌజ్కి కూడా యూస్ చేసేసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి నాకు 250 రూపీస్ పడింది.
సో ఇది వచ్చేసి జరీ బోర్డర్ అండి. ఇదైతే నేను ఇక్కడ తీసుకున్న లేస్ అయితే కాదు, విజయవాడలోని దివ్య సిల్క్స్లో అయితే తీసుకున్నానండి. వస్త్రలతలో ఉంటుంది ఆ షాపు, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. సో ఇది వచ్చేసి జరీది అనమాట. రాణి పింక్లో డార్క్ వచ్చింది షేడ్, దానిపైన ఇలా వచ్చింది అండ్ అక్కడక్కడ గ్రీన్ కలర్ని కూడా యూస్ చేశారు. సో ఇది కూడా మనకి శారీకి కానీ లేదు హాఫ్ శారీకి లేదు లెహంగాకి దేనికైనా యూస్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇలా తీసుకున్నాను అనమాట. దీనికి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్గా రా సిల్క్లోనే తీసుకున్నానండి. సో ఇట్లా మనం ఎట్ ఏ టైం మ్యాచింగ్గా తీసేసుకుంటే బ్లౌజ్కి యూస్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో బ్లౌజ్కి కూడా నేను బోర్డర్ని అయితే కట్ చేశానండి, ఇంకా స్టిచ్ చేయలేదు. ఎందుకంటే నేను శారీ కూడా బ్లాక్ కలర్ మీద వేద్దాం అనుకున్నాను, బట్ నాకు అంత సెట్ అయినట్టు అనిపించలేదు. సో వేరే దానికి చూసి నేను డిజైన్ చేసినప్పుడు అది కూడా మీకు చూపిస్తాను. సో ఇది వచ్చేసి నాకు టోటల్గా 9 మీటర్స్ అయితే తీసుకున్నానండి. ఈ 9 మీటర్స్ వచ్చేసి నాకు 350 రూపీస్ అయితే పడింది. నేను ఇప్పుడు చూపించే ఈ లేస్ అయితే కొత్తదైతే కాదండి. ఇదేంటంటే ఆల్రెడీ నాది ఒక శారీ మీదదనమాట, అది నేను రిమూవ్ చేసేసాను ఎందుకంటే శారీ అంతా కూడా పాడైపోయిందండి. సో ఇది నేను ఒకప్పుడు అంటే చాలా లాంగ్ బ్యాక్, దాదాపుగా ఒక 18 ఇయర్స్ బ్యాక్ నేను ప్యాచ్ చేసుకున్నది అనమాట. సో శారీ అంతా హాఫ్ వైట్ శారీ మీద అయితే ప్యాచ్ చేశానంటే చాలా బాగుండేది, బట్ మధ్యలో అంతా కూడా పాడైపోయింది అనమాట. సో నేను బార్డర్ బాగుంది కదా అని చెప్పేసి బార్డర్ని అయితే మొత్తం ఓపెన్ చేసేసాను. ఇది వచ్చేసి మనకి వెల్వెట్ ఫ్యాబ్రిక్ పైన ఇలా వస్తుంది అనమాట, మిర్రర్తో వస్తుంది, వర్క్ కూడా చాలా బాగుంది. సో ఇది కూడా అంతేనండి, టోటల్ 9 మీటర్స్ తీసుకున్నాను. ఇది నేను చాలా లాంగ్ బ్యాక్ తీసుకున్నాను కాబట్టి నాకు ఎగ్జాక్ట్ ప్రైస్ కూడా అయితే గుర్తులేదు, బట్ బార్డర్ బాగుంది కాబట్టి ఇలా అయితే నేను రిమూవ్ చేశాను. మీలో ఎవరికైనా ఇట్లా శారీస్కి బార్డర్ బాగుంది, శారీ పాడైపోతే చక్కగా బార్డర్ని అయితే రిమూవ్ చేసేసి మళ్ళీ రీయూజ్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనకి ప్రజెంట్ ట్రెండింగ్లో ఇలా లేసెస్ కూడా ఉన్నాయి కాబట్టి చక్కగా మళ్ళీ మనం కొత్త శారీ కట్టుకున్న ఫీల్ కూడా వస్తుంది. బార్డర్ అయితే చాలా బాగుంది. సో అందుకని నేను బ్లౌజ్ కూడా తీసుకున్నాను అనమాట. ఏదైనా శారీకి ప్యాచ్ చేస్తే డిజైన్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో బ్లౌజ్ కూడా తీసుకున్నాను. సో ఇదండి ఈరోజు వీడియో. సో లేసెస్ అన్నీ కూడా చూసారు కదండి, చాలా బాగున్నాయండి, క్వాలిటీ బాగున్నాయి అండ్ మనకి అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉన్నాయి కాబట్టి మీరు కూడా ఎప్పుడైనా అమీర్పేట వెళ్తే ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ లేసెస్ ఏంటంటే మనం శారీస్కి కానీ లెహెంగాకి కానీ లేదా చున్నీకి క్రాప్ టాప్కి ఎలాంటి వాటికైనా సరే మనం ఓన్గా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఈరోజు వీడియో, మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మన లేడీస్కి యూస్ఫుల్ వీడియోస్ చేస్తున్నాను. ఒకసారి నా ఛానల్ని విజిట్ చేసి కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాంట్లో ఆల్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. కింద కామెంట్ సెక్షన్లో నేను చూపించిన ఈ లేసెస్లో మీకు ఏది నచ్చింది అనేది తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.